నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అన్నా క్యాంటీన్ను గురువారం సాయంత్రం ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్యే కందుల నారాయణ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణతో పాటు ఆయన సోదరుడు కందుల రామిరెడ్డి, టీడీపీ నాయకులు ఒకలగడ్డ మల్లికార్జున, జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథు, బీజేపీ నాయకులు పివి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ కార్యక్రమంలో పాల్గొని అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టేందుకు ప్రత్యేకంగా అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిందని, అయితే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల కూడును తొలగించి అన్నా క్యాంటీన్లు మూసివేసిందన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్న హామీ మేరకు రాష్ట్రంలో విడతల వారీగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కందుల నాయుడు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలను అక్కడికి వచ్చిన వారికి వడ్డించి అన్నా క్యాంటీన్ ఆహార పదార్థాలు నాణ్యతకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నట్టు సందర్భంగా నాయుడు తెలిపారు. ఇక్కడ ఏర్పాట్లను మొత్తం కూడా సబ్ కలెక్టర్ త్రివినాగ్ మరోసారి ప్రత్యేకంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు మార్కాపురం పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ మండల ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. ఎందుకంటే పేదల ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు వీరి సహకారంతో ఈరోజు తిరిగి ఓపెన్ అయినందుకు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎంతో కరువు కాటకాలతో అల్లాడేటువంటి మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఈరోజు కూలీ చేసుకుంటే ఆ రోజు తినేటువంటి 95% ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు. అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు. ఈరోజు మార్కాపురం ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా అదృష్టం కొద్దీ ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది. దీనికోసం ఇంకా మేము కూడా మా పార్టీ తరఫున, అలాగే మా ఎన్డీఏ మిత్రుల తరఫున మేము కూడా ఇంకా అభివృద్ధి చేసేదానికి, ఇంకా ప్రజలకు ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించడానికి, భోజన వసతులు కల్పించడానికి మేము ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అంతవరకు మేమందరం కూడా చేసేదానికి కృషి చేస్తాం. ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.